ముందటి షార్ట్ వీడియోలో ఎల్ఎల్ఎం లైఫ్ సైకిల్లో డేటా సెక్షన్ చూసాం కదా. ఇప్పుడు సెక్షన్ 2 ట్రైనింగ్. ఏఐకి అసలు తెలివి వచ్చేది ఇక్కడే. ఇందులో కూడా 3 పవర్ఫుల్ స్టేజెస్ ఉన్నాయి. మొదటిగా ఏఐ యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ని డిసైడ్ చేయాలి. దాన్నే ఆర్కిటెక్చర్ సెలెక్షన్ అంటాం. ప్రస్తుతం ఉన్న మెయిన్ ఏఐ మోడల్స్ అన్ని దాదాపుగా వాడేది ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చరే. మన ఏఐ మోడల్ యొక్క సైజుని కూడా ఈ స్టేజ్లోనే డిసైడ్ చేస్తాం. అంటే అది 7 బిలియనా లేదా 70 బిలియన్ పారామీటర్స్ మోడల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. పారామీటర్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఏఐ అంత కాంప్లెక్స్ విషయాలను కూడా అర్థం చేసుకోగలదు. మన ఏఐ మోడల్ యొక్క బ్రెయిన్ రెడీ అయ్యాక దానికి భాష నేర్పించాలి. కానీ ఏఐకి మనలా టెక్స్ట్ అర్థం కాదు. దానికి కేవలం నంబర్స్ మాత్రమే తెలుసు. అందుకే ముందుగా సేకరించిన టెక్స్ట్ డేటాని చిన్న చిన్న ముక్కలుగా అంటే టోకెన్స్గా విడగొట్టి నంబర్స్గా మారుస్తాం. దీన్ని టోకెనైజేషన్ అంటాం. ఇక ఫైనల్గా అసలైన యుద్ధం ప్రీ ట్రైనింగ్ స్టేజ్. ఇక్కడ వేల కొద్ది జీపీయూస్ లేదా టీపీయూస్ వాడి ట్రిలియన్ల డేటాని ఏఐకి ఫీడ్ చేస్తాం. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏఐ ఫ్యాక్ట్స్ నేర్చుకోదు. కేవలం లాంగ్వేజ్ ప్యాటర్న్స్ మరియు నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్ మాత్రమే నేర్చుకుంటుంది. ట్రైనింగ్ సెక్షన్లో ఉన్న 3 స్టేజెస్ పూర్తయ్యేసరికి మనకు బేస్ మోడల్ రెడీ అవుతుంది. కానీ దీనికి పద్ధతి, పర్ఫెక్షన్ ఉండవు. మరి ఆ పర్ఫెక్షన్ ఎలా తెస్తామనేది నెక్స్ట్ వచ్చే ట్యూనింగ్ సెక్షన్ షార్ట్ వీడియోలో చూద్దాం. ఫుల్ వీడియో లింక్ కింద ఉంది చూడండి. అలాగే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.